Hello students, ee roju manam నేర్చుకోబోతున్న టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, వర్క్, రివర్సిబుల్ ప్రాసెస్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, ఐసోథర్మల్ అండ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ an ఐడియల్ గ్యాస్. సో ఫస్ట్ ఒక సిలిండర్, ఈ సిలిండర్ లో ఐడియల్ గ్యాస్ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఉంది. సో ఒక ఫ్రిక్షన్లెస్ పిస్టన్ ఉంది, ఓకేనా. సో ఎప్పుడైతే బయట ఉన్న ప్రెషర్ అన్నది లోపల ఉన్న ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటుందో, లోపల ఉన్న గ్యాస్ ప్రెషర్ కన్నా బయట ఎక్స్టర్నల్ ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుందో, పిస్టన్ అనేది లోపలికి మూవ్ అవుతుంది. పిస్టన్ లోపలికి మూవ్ అవుతుంది. సో ఇది వి ఇనీషియల్ అనుకున్నాం అనుకోండి. సో ఇది వి ఇనీషియల్. సో పిస్టన్ అనేది లోపలికి మూవ్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఓకే. సో పిస్టన్ అనేది లోపలికి మూవ్ అయింది. ఎందుకు? బయట ఉన్న ప్రెషర్ అనేది లోపల ఉన్న ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల పిస్టన్ లోపలికి మూవ్ అవుతుంది. అయితే ఎంతవరకు ఈ పిస్టన్ మూవ్ అవుతుంది అంటే, పి ఎక్స్టర్నల్ ప్రెషర్ అన్నది లోపల గ్యాస్కున్న ప్రెషర్, ఈ రెండు కూడా ఈక్విలిబ్రియంలో వచ్చేంత వరకు పిస్టన్ మూవ్ అవుతుంది. వన్స్ ఈ రెండు గ్యాసుల ప్రెషర్ ఈక్విలిబ్రియంలో ఉన్నాక పిస్టన్ మూవ్ అవడం ఆగిపోతుంది. ఓకే, ఆ డిస్టెన్స్ని మనం ఎల్ అంటున్నాం. సో వి ఇనీషియల్ టు వి ఫైనల్. ఎప్పుడైతే గ్యాస్ ఇలా మూవ్ అవుతుందో, గ్యాస్ లోపలికి మూవ్ అయితే ఏమవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఇది కంప్రెషన్, ఈ కేస్ కంప్రెషన్. ఓకే, ఎక్స్పాన్షన్ అంటే ఏమవ్వాలి, పిస్టన్ అన్నది వెనక్కి రావాలి. సో అప్పుడు లోపల ఉన్న గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, పి ఎక్స్టర్నల్ ఈజ్ లెస్ దాన్ పి ఇంటర్నల్. ఇలా జరిగినప్పుడు గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మనకి ప్రెషర్ తక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం వాల్యూమ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. వాల్యూమ్ చేంజ్ అంటే ఏంటి, డివి అంటే వి ఫైనల్ టు వి ఇనీషియల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఏ. ఓకేనా. డివి అంటే మనకి వాల్యూ తెలుసు. సో మనకి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఎక్స్టర్నల్, ప్రెషర్ ఎక్స్టర్నల్ ఇంటూ ఏరియా, ప్రెషర్ ఎక్స్టర్నల్ ఇంటూ ఏరియా. ఓకేనా. సో మనం వర్క్ క్యాల్కులేట్ చేద్దాం. సో మనకి డివి వాల్యూ ఏంటి, ఎల్ ఇంటూ ఏ అని తెలుసు. సో అంటే వి ఫైనల్ మైనస్ వి ఇనీషియల్, డివి వాల్యూ. సో మనకి ప్రెషర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఎక్స్టర్నల్ ఇంటూ ఏ, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఎక్స్టర్నల్ ఇంటూ ఏ. సో మనకి వర్క్ డన్ ఏమవుతుంది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ ఏంటి, ఆల్రెడీ మనకు తెలుసు, డిస్టెన్స్ ఎల్ డిస్టెన్స్ మూవ్ అయింది గ్యాస్ అనేది. సో ఫోర్స్ అంటే ఏంటి, పి ఎక్స్టర్నల్ ఇంటూ డిస్టెన్స్ ఎల్. ఫోర్స్ అంటే పి ఎక్స్టర్నల్ ఇంటూ ఏ ఇంటూ ఎల్. ఓకే. సో ఏ ఇంటూ ఎల్ అంటే మనకి పి ఎక్స్టర్నల్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఏ ఇంటూ ఎల్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్, డెల్టా వి. ఓకేనా. సో మనకి వర్క్ డన్ ఏమవుతుంది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి, మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్. అయితే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఇక్కడ ఏం జరిగింది, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఏంటి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్. ఇక్కడ డెల్టా వి వాల్యూ మనకేమొచ్చింది, వి ఫైనల్ మైనస్ వి ఇనీషియల్. అంటే ఇందాక మనం పిస్టన్ తీసుకున్నాం, వి ఇనీషియల్ 10 ml, వి ఫైనల్ 4 ml అనుకున్నాం.
ఓకేనా. సో వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ ఎంత అవుతుంది, 4 మైనస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు -6 ml. అంటే డెల్టా వి ఈజ్ నెగిటివ్, డెల్టా వి నెగిటివ్. కానీ మనకి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఏం రావాలి, పాజిటివ్ రావాలి. అందుకే మనం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి అని రాస్తాం. ఎందుకు, ఈ డెల్టా వి నెగిటివ్, ఈ నెగిటివ్కి ఈ నెగిటివ్ యాడ్ అయితే ఫైనల్గా మనకి ఏమవుతుంది, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ పాజిటివ్ అవుతుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, -P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. ఇది కంప్రెషన్కి ఫార్ములా అనుకుందాం. సో ఎక్స్పాండ్ అయినప్పుడు, గ్యాస్ ఎక్స్పాండ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వర్క్ డన్, గ్యాస్ ఎక్స్పాండ్ అయితే వర్క్ డన్ బై ద సిస్టమ్. వర్క్ డన్ బై ద సిస్టమ్ ఏంటి, నెగిటివ్. వర్క్ డన్ బై ద సిస్టమ్ నెగిటివ్. అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు -P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. అప్పుడు కూడా ఫార్ములా డెల్టా వి పాజిటివ్ అవుతుంది. ఎందుకు, వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్. ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఫైనల్ వాల్యూమ్ ఎక్కువ అవుతుంది ఇనిషియల్ వాల్యూమ్ కన్నా, కాబట్టి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. కానీ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఏంటి, నెగిటివ్, కాబట్టి నెగిటివ్ సైన్ పెట్టాలి ఇక్కడ. సో రెండు కేసెస్లో మనకి ఏం జరుగుతుంది, బోత్ ఇన్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్, ఎక్స్పాన్షన్ కంప్రెషన్, బోత్ కేసెస్లో వర్క్ డన్ ఏంటి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. సో మనకు వర్క్ డన్ ఫార్ములా అంటే ఏంటి, ఇర్రెస్పెక్టివ్ గ్యాస్ కంప్రెస్ అయినా ఎక్స్పాండ్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ కండిషన్, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. ఓకే, సో దిస్ ఈస్ వర్క్ డన్ బోత్ ద కేసెస్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ చూద్దాం, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్. సో ఈ షేడెడ్ ఏరియా లోపల ఉన్న ఏరియా అంతా కూడా వర్క్ డన్. సో ఈ గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇది స్టెప్ వైజ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో జరుగుతుంది. అంటే స్టెప్ ఒక్కసారి మనం ప్రెషర్, ఒకసారి కంప్రెషన్ జరుగుతుంది, మళ్ళీ కంప్రెషన్, అలా స్టెప్ వైజ్గా జరుగుతుంది అనమాట. కొంచెం కొంచెంగా మనం కంప్రెస్ చేస్తున్నాం గ్యాస్ని. ఈ కేసులో ఒకేసారి కంప్రెస్ చేస్తున్నాం, ఈ కేసులో ఒకేసారి కంప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ స్టెప్ వైజ్ వర్క్ డన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా మైనస్ P ఇంటూ డెల్టా వి, సమ్ ఆఫ్ ఆల్ ద ఫైనైట్ స్టెప్స్. దిస్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ప్రెషర్, ఎక్స్టర్నల్ ప్రెషర్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ రివర్సిబుల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, ఎక్స్టర్నల్ ప్రెషర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎక్స్టర్నల్ ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో W ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ -P ఇంటూ డెల్టా వి, దట్ ఈజ్ ఈక్వల్ టు -సిగ్మా P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. ఓకే. సో ఇక్కడ ప్రతి పాయింట్లో ప్రెషర్ చేంజ్ అన్నది జరుగుతుంది. ఈ గ్రాఫ్లో ప్రతి పాయింట్లో ప్రెషర్ చేంజ్ అన్నది జరుగుతుంది. సో ఇది రివర్సిబుల్ ప్రాసెస్, ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఫస్ట్ గ్రాఫ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, సెకండ్ గ్రాఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేసింది. సో ఇక్కడ ఒకేసారి చేంజ్ అన్నది అంటే మనకి స్లోగా ప్రతి స్టెప్ వైజ్ జరగదన్నమాట. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఈ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ని వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి టోటల్ వర్క్ డన్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి అంటే, ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, ఇక్కడ ఎన్ని స్టెప్స్ మనకు తెలియదు. సో దిస్ ఈస్ రివర్సిబుల్ ప్రాసెస్. సో రివర్సిబుల్ ప్రాసెస్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. అండ్ రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా స్లో ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది మనకు సర్టెన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో రివర్సిబుల్ ప్రాసెస్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ అన్నది కంప్రెస్ చేస్తూ ఉంటాం, లోపల ఉన్న గ్యాస్ ఎంతో కొంత ఎక్స్పాండ్ అయ్యి వెనక్కి పుష్ చేస్తుంది, మళ్ళీ కంప్రెస్ అవుతుంది, మళ్ళీ సో దిస్ ఇస్ రివర్సిబుల్ ప్రాసెస్. అంటే లోపల ఉన్న గ్యాస్కి కూడా ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది కదా, మనం పిస్టన్లో తీసుకున్న గ్యాస్కి ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. సో చూడండి, ఇది పిస్టన్.
మనం స్లోగా కంప్రెస్ చేస్తూ ఉంటాం. లోపల ఉన్న గ్యాస్ కూడా ప్రెషర్ ఉంటుంది కదా, సో ఈ గ్యాస్ ఏమవుతుంది, కొంచెం పుష్ చేస్తుంది, అప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. ఓకే, దిస్ టేక్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఓకేనా, సో ఈ V ఇనీషియల్ టు V ఫైనల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో దిస్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ వర్క్ డన్ డ్యూరింగ్ రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, సో ఈ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏమవుతుంది, ఇంటిగ్రల్ V ఇనీషియల్ టు V ఫైనల్ P external into delta V, P external into delta V minus. అయితే this external pressure is equal to P external pressure is equal to P internal plus or minus dP అని చెప్తాం. సో dP is change in pressure, P internal is internal pressure. ఓకేనా, సో లోపల ఉన్న గ్యాస్కి మనకు లోపల సిలిండర్లో ఉన్న గ్యాస్కి ఎంతో కొంత ప్రెషర్ ఉంటుందని చెప్పాం కదా, ఈ dP అన్నది చేంజ్ ఇన్ ప్రెషర్. ఓకేనా, సో P ఇంటర్నల్ ప్లస్ dP ఒక కేసు, P ఇంటర్నల్ మైనస్ dP ఒక కేసు. సో P ఇంటర్నల్ ప్లస్ dP కంప్రెషన్ కేసులో ఉంటుంది, P ఇంటర్నల్ మైనస్ dP ఎక్స్పాన్షన్ కేసులో ఉంటుంది. సో దిస్ P ఇంటర్నల్ ప్లస్ dP అన్నది కంప్రెషన్, P ఇంటర్నల్ మైనస్ dP అన్నది ఎక్స్పాన్షన్లో తీసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు P ఎక్స్టర్నల్ అంటే ఏంటి రాస్తాం మనం, P ఎక్స్టర్నల్ అంటే P ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటర్నల్ ప్లస్ ఆర్ మైనస్ dP అని చెప్పాం. సో వర్క్ డన్ ఏమవుతుంది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ V ఇనీషియల్ టు V ఫైనల్ P ఇంటర్నల్ ప్లస్ ఆర్ మైనస్ dP ఇంటూ dV. సో ఈ రివర్సిబుల్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఇరివర్సిబుల్ ప్రాసెస్ కదా, W వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ తీసుకున్నాం, P ఇంటర్నల్ ప్లస్ ఆర్ మైనస్ dP ఇంటూ dV. ఓకే, dP ఇంటూ dV నెగ్లిజిబుల్. సో మనం మైనస్ ఇంటిగ్రల్ ఈజ్ వెరీ స్మాల్, దట్స్ వై ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. P ఇంటర్నల్ ఇంటూ dV. సో మనకి PV ఈజ్ ఈక్వల్ టు NRT తెలుసు, మనం తీసుకున్న గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు NRT బై V మైనస్ ఇంటిగ్రల్ V ఇనీషియల్ టు V ఫైనల్ NRT బై V ఇంటూ dV. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ ఇంటిగ్రల్ V ఇనీషియల్ టు V ఫైనల్ NRT ఇంటూ NRT ముందుకు వచ్చేస్తుంది మైనస్ NRT ఇంటిగ్రల్ V ఇనీషియల్ టు V ఫైనల్ 1 by V ఇంటూ dV, దట్ ఈస్ ఈక్వల్ టు log V. సో ఈ వాల్యూస్ కూడా అప్లై చేస్తే మైనస్ 2.303 NRT log V ఫైనల్ టు V ఇనీషియల్, NRT log V final to V initial. This is work done in reversible process, minus 2.303 NRT log V final to V initial. This is work done for reversible process. Okay, next reversible process, irreversible process ante manam already నేర్చుకున్నాం కదా. సో reversible process ante enti, రివర్సిబుల్ ప్రాసెస్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నవి ఉంటాయి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కాదు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఓకేనా, సో రివర్సిబుల్ ప్రాసెస్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ ప్రాసెస్ ఆర్ చేంజ్ ఈజ్ సెడ్ టు బి రివర్సిబుల్ ఇఫ్ a change is brought out in such a way that the process could at any moment be reversed. Okay na? So a process is said to be reversible if a change brought out in such a way that the process could at any moment be reversed by an infinitesimal change. Okay, this is said to be reversible process. Ee process kaakapote aa reverse avan process edaithe untundo adi irreversible process. Okay, so manaki difference telusu kada. Irreversible process ante manaki
ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ ఫాస్ట్ ప్రాసెస్ వెన్ కంపేర్డ్ టు రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి అది స్లో ప్రాసెస్. నెక్స్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. Expansion of gas in vacuum is called free expansion of gas. Expansion of gas in vacuum is called free expansion of gas. Condition enti free expansion of gas in vacuum ante P external is equal to 0. This is very important. P external is equal to 0. So no work is done during the free expansion of ideal gas, whether the process is reversible or irreversible. Free expansion lo work done ఏమవుతుంది 0. Whether the process is reversible or irreversible, work done is equal to 0. So మనం P external 0 అంటున్నాం. P external is equal to 0. P external is equal to 0 అంటే వర్క్ డన్ ఏమవుతుంది మైనస్ P external into delta V కదా. సో వర్క్ డన్ is equal to 0 into delta V, that is equal to 0. So P external is equal to 0, work done is equal to 0. Okay, so delta U is equal to Q plus W according to first law of thermodynamics. Delta U is equal to Q plus work done enti 0. So delta U is equal to QV. So delta U, the change in internal energy, is equal to heat supplied at constant volume. So change in internal energy is equal to heat supplied at constant volume. Right? At constant volume. సో ఇది మనకి ఎక్స్ప్రెషన్. ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి, వర్క్ డన్ 0 వెదర్ ద ప్రాసెస్ ఈజ్ రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్. సో వర్క్ డన్ ఈజ్ 0. వర్క్ డన్ ఈజ్ 0 ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్. ఓకే, సో నెక్స్ట్ ఐసోథర్మల్ అండ్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. T కాన్స్టెంట్ కాబట్టి డెల్టా T ఏమవుతుంది, చేంజ్ ఇన్ టెంపరేచర్ 0. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, డెల్టా U ఈజ్ ఈక్వల్ టు 0, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అంటే P ఎక్స్టర్నల్ 0, వర్క్ డన్ 0. సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే డెల్టా U కూడా 0. సో డెల్టా U 0 అన్నప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే Q ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ W. అంతే కదా, Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ W. సో వీ నో దట్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W ఫర్ ఐసోథర్మల్ రివర్సిబుల్ చేంజ్. ఐసోథర్మల్ రివర్సిబుల్ చేంజ్ అంటే ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ W కదా, that is equal to minus P external into V final minus V initial. For isothermal reversible change, irreversible change ante V final to V initial into P external, manaki easy work done formula. Isothermal reversible change ante మనం ఆల్రెడీ చెప్పాం, work done reversible అని రాసాం. Q is equal to work done reversible minus work done reversible, that is equal to 2.303 nRT log Vf by Vi. So ఇది work done in isothermal reversible process. Okay, for adiabatic change అంటే ఏమవుతుంది, Q is equal to 0. Q is equal to 0 కాబట్టి డెల్టా U ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫార్ములాలో ఏం 0 అయిపోతుంది, వర్క్ డన్ ప్లస్ Q కదా. సో డెల్టా U is equal to W. W ఏ ప్రాసెస్, ఏడియాబాటిక్ ప్రాసెస్. సో W is equal to, మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం, డెల్టా U is equal to W adiabatic. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ is equal to work done in adiabatic environment. Okay, this is all about applications of first law of thermodynamics, and in next class we are going to discuss about enthalpy.